క్లాస్ రూమ్ని వేదిక చేసుకొని, అది వెంకటేశ్వర స్వామి పేరు మీద ఉన్న యూనివర్సిటీలో క్లాసులో చదువు మానేసి ఈ పిచ్చి వాగుడంతా వాగుతుంటే దాన్ని 2007 నుంచి కూడా సహిస్తూ వస్తున్నాం. చాలాసార్లు బయటికి చెప్పాలనుకున్నప్పటికీ ఆధారాలు లేకపోవడం వల్ల ఊరుకున్నారు. మొత్తానికి ఈసారి జరిగింది ఏంటంటే ఆడియో రికార్డ్ చేసి ఆధారంతో సహా బయటికి రావడం వల్ల ఇది మీడియా దాకా వచ్చింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వచ్చింది, ఈటీవీ అట్లాంటి వాటిలో బిగ్ టీవీలో కూడా వచ్చింది, సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఒక్క కేసుని మనం పట్టుకొని మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఇటువంటి ప్రొఫెసర్లు చాలా యూనివర్సిటీల్లో ఉన్నారు. ఇది వెంకటేశ్వర యూనివర్సిటీ కాబట్టి ఇంకా కొంచెం చర్చనకన్నా వచ్చింది. బట్ మామూలుగా వేరే యూనివర్సిటీలు వేరే స్కూల్స్లో ఇది అసలు ఈ చర్చ కూడా జరగదు. వాళ్ళు ఇష్టం వచ్చింది ప్రచారం చేసుకుంటారు, వాళ్ళ దేవుడిని పొగుడుకుంటారు, అంతవరకు కూడా సంతోషం. హిందూ దేవుళ్ళని తిడతారు, హిందూ దేవుళ్ళని అవమానిస్తారు. వీళ్ళు అవమానిస్తున్నా సరే పిల్లలకి కోపం వచ్చి ఎదురు తిరగడానికి అవకాశం ఉండదు. ఎందుకు? వీళ్ళు మార్కులు వేయాలి, చివరిలో వీళ్ళ చేతిలో ఉంటుంది. విద్యార్థులకు ఏంటి కావాలి? వాళ్ళు బయటికి అంటే విజయవంతంగా బయటికి వెళ్ళాలి, క్లాసు అంటే కోర్స్ పూర్తి చేసుకోవాలి. కోర్స్ పూర్తి చేసుకోవడంలో ఈ ప్రొఫెసర్ మార్కులు వేయడం ఇంపార్టెంట్. అటువంటివి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల చాలా సంవత్సరాలు ఓపిక పట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కాకుండా నేనేమంటానంటే ఇదే క్రిస్టియన్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఈయన మాట్లాడినంత అవమానకరంగా ముస్లిం విద్యార్థులు 40 మందో 50 మంది ముందరో వెళ్ళి వాళ్ళ క్లాస్ రూమ్లో మాట్లాడతాడా? మాట్లాడలేదు. అంటే ఇక్కడ సమస్య రెండు వైపులా ఉంది. ఒకటి, ఆ ప్రొఫెసరు తన మతాన్ని విద్యార్థుల మీద రుద్దడం ఒక సమస్య, దానికి గట్టి స్పందన ఉండదనే నమ్మకం ఉంది. హిందూ విద్యార్థులు ఈ మధ్య ముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అయింది, చైతన్యం వచ్చింది, మనం ఎదురు తిరుగుతున్నాం. కానీ మనం చట్టానికి లోబడే ఎదురు తిరుగుతున్నాం కాబట్టి వీళ్ళకి అర్థం అవ్వట్లేదు అన్నమాట.